Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను విజయ్. నూతన సంవత్సరం వచ్చేసింది. 2024లోకి మనం అందరం కూడా అడుగు పెట్టేసాం. అయితే ఈ నూతన సంవత్సరం వేడుకలను ప్రతి ఒక్కరూ ఎవరికి తగ్గ స్థాయిలో వారు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మందు ప్రియులు మాత్రం ఈసారి భారీ స్థాయిలో ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. భారీగా అమ్ముడైనటువంటి రాష్ట్రంలో భారీగా అమ్ముడైనటువంటి మద్యం నిలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డిసెంబర్ 29వ తారీఖున ఈ సంవత్సరం 2023 అంటే గత సంవత్సరం చూసినట్లయితే 1.64 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడైతే 1.94 లిక్కర్ కేసులు అమ్ముడే, అందులో 180 కోట్ల రూపాయల ఆదాయం ఇక్కడ వచ్చింది. అదేవిధంగా డిసెంబర్ 30వ తారీఖున చూస్తే అత్యధికంగా ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో అంటే డిసెంబర్ 30న శనివారం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడవచ్చు 313 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. లిక్కరు అలాగే బీర్ కేసులు కూడా అమ్ముడే. 2.96 లక్షల లిక్కర్ కేసులు, 2.91 బీర్ కేసులు అమ్ముడేయాయి. అయితే డిసెంబర్ 31కి కొద్దిగా తగ్గిందని చెప్పాలి. అంటే ముందుగానే నిల్వలు తీసిపెట్టుకున్నారు కాబట్టి మద్యానికి సంబంధించినటువంటి బాటిల్స్ను డిసెంబర్ 31న 1.17 లక్షల లిక్కర్ కేసులు, బీర్ కేసులు వచ్చేసి 1.28 లక్షల బీర్ కేసులు అమ్ముడిపోయాయి. అందులో 121 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే 313 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అత్యధికంగా ఒకే ఒక్క రోజులో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ చూస్తే ఈ స్థాయిలో ఉంది. ఇది నెంబర్ 1 పొజిషన్ అని చెప్పవచ్చు ఒక్క డిసెంబర్ 30వ తారీఖున. అలాగే డిసెంబర్ 31న కొద్దిమేర తగ్గింది, 127 కోట్ల రూపాయలు. అలాగే దానికంటే ముందు రోజు డిసెంబర్ 29న శుక్రవారం 180 కోట్ల రూపాయలు అమ్ముడైనట్టుగా చెప్పవచ్చు. సో గత సంవత్సరం 2022లో ఎలాంటి బిజినెస్ జరిగింది, ఇదే విధంగా న్యూ ఇయర్ బిజినెస్ అనేది ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 29న 2022లో 159 కోట్ల రూపాయల బిజినెస్ నడిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇదే డిసెంబర్ 29న 180 కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది. అంటే 30 కోట్ల రూపాయలు, దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఎక్కువగా బిజినెస్ ఇక్కడ ఒకే రోజులో అప్పటి సంవత్సరానికి ఇప్పటి సంవత్సరానికి మారిందని చెప్పవచ్చు. ఇక్కడ 2022 డిసెంబర్ 30వ తారీఖున చూస్తే 254 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అదే 2023 మరుసటి సంవత్సరం చూసినట్లయితే డిసెంబర్ 30న 313 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అంటే దాదాపుగా 60 నుంచి 70 కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఒక రోజులోనే ఎంత తేడా జరిగిందనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ డిసెంబర్ 31 డిసెంబర్ ఇక్కడ చూద్దాం 2022 ప్రీవియస్ ఇయర్ని చూసినట్లయితే డిసెంబర్ 31న 216 కోట్లు బిజినెస్ జరిగితే ఇక్కడ ఈ సంవత్సరం ఈ రోజు మాత్రం పడిపోయిందని చెప్పాలి. అంటే ఒక్క డిసెంబర్ 31వ తారీఖున మాత్రమే బిజినెస్ తగ్గింది. మిగిలినటువంటి అన్ని రోజుల్లో కూడా 2022 బిజినెస్ కంటే 2023 బిజినెస్ పెరిగిందనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా 2022లో డిసెంబర్లో ఒక్క మాసంలోనే చూసినట్లయితే 3,377 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని చెప్పవచ్చు. అదే 2023 సంవత్సరానికి వచ్చినట్లయితే దాదాపుగా 4,274 కోట్లు, అంటే 1000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే ఒక్క మాసానికి సంబంధించి డిసెంబర్ మాసానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు పెరుగుదల ఉంది. అంటే ఏ స్థాయిలో ఇక్కడ మందు తాగారు అనేది మనం ఊహించాల్సినటువంటి పరిణామం. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ 2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33% పెరిగింది. అంటే బ్రాందీ, విస్కీ ఇలా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి, అవి ఆ లిక్కర్ చూస్తే 33% పెరిగిందని ఇక్కడ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా బీర్ల విషయానికి వస్తే 16% పెరిగింది. బేర్స్ దాదాపుగా 16% మాత్రమే పెరిగిందనే చెప్పాలి. బేర్లతో పోల్చినట్లయితే లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి శీతాకాలం కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి లిక్కర్ అమ్మకాలు బేర్లతో పోలిస్తే పెరిగాయనేది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఎప్పుడూ లేని విధంగా
కేవలం 3 రోజుల్లోనే 620 కోట్ల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి. ఈ ఒక్క 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 620 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. అందులో రికార్డు స్థాయిలో డిసెంబర్ 30వ తారీఖున 312 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనేది చూడొచ్చు. సో 2022 కంటే 2023న జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో మందు బాబులు మందు ఏ స్థాయిలో ఎక్కువగా తాగేశారనేది కూడా ఈ గణాంకాలను బట్టి చూడాల్సినటువంటి పరిస్థితి. సో మందు అనేది మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి అందరూ కూడా దీనికి దూరంగా ఉండాలనేది మేము కూడా చెప్పేటువంటి ప్రయత్నం, మీకు ఈ గణాంకాలను మాత్రమే మీకు వివరించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.